తిరుపతి జిల్లా డక్కిలి మండల కేంద్రం నందు 2 రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించిన సొసైటీ చైర్మన్ ఏలేశ్వరం రామచంద్రనాయుడు, డక్కిలి మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి. రామచంద్రనాయుడు మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు లోకేష్ బాబు ఆధ్వర్యంలో డక్కిలి మండల క్లస్టర్ 8లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా భారీ విజయాన్ని అందించాలని కోరారు. మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, మహానాడును మొట్టమొదటిగా అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించారని, ఇప్పుడు 42 సంవత్సరాలుగా ఒక పండగలాగా జరుపుకుంటున్నారని, అందులో పెద్దాయన ఎన్టీఆర్ గారు జన్మదినం కావడంతో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఘనంగా నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రారెడ్డి, పోకూరు రమేష్ నాయుడు, దుగ్గు వెంకటేశ్వర్లు, గోని రాజశేఖర్, కురుగొండ్ల శ్రీనివాసులు, పిపి చౌదరి, పెంచిల్ రెడ్డి, నారాయణ రెడ్డి, సునీల్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రంగనేని రాజా, సంక్రాంతి రవినాయుడు, జడపల్లి రమణ, ఎల్లాంటి రాజా, దాసరి హరి, పోకూరు అజయ్, నర్రావల గోపాల్, జనార్దన్ రెడ్డి, కాసరం చైతన్య రెడ్డి, సద్దుకూటి కోటేశ్వరరావు, శివప్రసాద్ రెడ్డి, పాయసం పెంచలయ్య, కోటి గోపాల్, తిరుపాల్ నాయుడు, జనార్దన్ రెడ్డి, వంశీకృష్ణ కుమార్, మెట్టా పెంచలయ్య, పుట్టేల శ్రీనివాసులు, మామిడూరు రమేష్, సర్వేపల్లి రత్నయ్య, దుర్గాప్రసాద్, ఎల్లంటి గోపాల్, హరి, నంద, లైటింగ్ చంద్ర, మోరా ప్రసాద్, మోపూరు అంకయ్య, చిన్న, సూర్తల కొండయ్య, మేరిగి రామయ్య, చంచయ్య యాదవ్, సంగనపల్లి కోటేశ్వరరావు, కృష్ణయ్య, చంద్రగౌడ్, కిరణ్, సునీల్, సీను, ప్రవీణ్, రాజేష్ కుమార్, నావూరు కోటి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ మండలంలో ఎక్కువ భూ సమస్యలు ఉన్నాయి. భూ సమస్యలు అంటే అసైన్మెంట్ కమిటీ పెట్టి పట్టాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఇది కాక ఈ డక్కిలి మండలంలో దాదాపు కొండ కింద ఉండే గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఎస్ఎస్ కెనాల్ నిలిచిపోయింది. పూర్తి చేయగలిగితే దాదాపు దేవలంపల్లి, మాదయపాలెం, వెలికిళ్ళు, వెంబలూరు, దేవుడు వెలంపల్లి, కుప్పాయిపాలెం, డక్కిలి బిగ్ ట్యాంక్ ఇక్కన్నిటి కూడా నీటి వసతి కల్పించవచ్చని చెప్పి నా అభిప్రాయం. ఆ కాలం ఎస్ఎస్ కెనాల్ కానీ పూర్తయితే, అదేవిధంగా నిన్నగాక మన శాసనసభ్యులు వారు ఇక్కడ మనకు సంగనపల్లి గ్రామంలో దాదాపు 24 ఎకరాలు నవోదయ స్కూల్కి ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ మండలంలో ఇక్కడనే పెట్టేట్టుగా ఇక్కడ వెనకబట్టినటువంటి ప్రాంతం ఇది. అది కూడా ఈ అజెండాలో ఈ సమావేశంలో పెద్దలందరూ కూడా చర్చిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తర్వాత ఇది కాక భూ సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని వేల ఎకరాలు భూములు ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ప్రజలు సాగు చేసుకుంటున్నారు. ఇది 2018లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన అప్పుడు సర్వే చేశారు. దాదాపు 50 మంది 2000 మందికి పట్టాలి, 1200 మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రపోజ్ చేశారు. అది టెక్నికల్ ప్రాబ్లము, సమస్య ఏంటో తెలియదు, కానీ అడివి అనేది ఉండేదాని వల్ల అప్పటికప్పుడు దాదాపు అప్పుడు భూగోళ మండలంలో దాదాపు కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చారు. ఈ మాత్రం నిలిపేశారు. మళ్ళీ కూడా దాదాపు 1200 మందికి పట్టాలు ఇచ్చే అవకాశం ఉంది. సర్వే చేశారు, రికార్డ్ చేశారు. వాళ్ళకి 1 బిల్ కూడా వస్తున్నాయి. దాన్ని ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అజెండాలో చేర్చి కట్టగలిగితే మండల ప్రజలకు మంచి మేలు జరుగుతుందని చెప్పి ఈ సభకు మీకు తెలియజేస్తున్నాం. అంటే ఇవే కాక దీనికి ఒక కమిటీగా నేను ఒక కోటిరెడ్డి గారు కానీ, చంద్రారెడ్డి గారు కానీ, వంశీ కానీ, తర్వాత అదేవిధంగా
తిరుపతి నాయుడు గారు ఇటువంటి పెద్దలందరూ కూర్చొని ఈ మండలంలో ఉండేటువంటి ప్రధానమైన సమస్యలు ఏదైనా ఉంటే కూడా ఒక దీనికి ఆ కుమారు వంశీ ఇలాంటి వారు డ్రాఫ్టింగ్ రాసేదానికి రెడీగా ఉంటారు. వాళ్ళ సమక్షంలో ఈ మండలంలో ఉండే సమస్యలన్నీ కూడా మనం క్షుణ్ణంగా రాసి పార్టీ అధిష్టానానికి పంపితే అధిష్టానం కూడా పై అధిష్టానానికి పంపుతారని చెప్పి తెలియజేస్తూ సాయంత్రం వరకు కూడా ఈ మహానాడును దిగ్విజయంగా జరపాలని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ కోరుకుంటున్నాను. పుట్టినరోజు సందర్భంగా మే 28వ తేదీ మహానాడు జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఎక్కడున్నా ఎన్టీఆర్ని స్మరించుకుంటూ చేసే పెద్ద పండుగ ఇది. ఎందుకంటే తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచంలో ఒక వెలుగు వెలిగేటట్టు ఎవరైనా చేశారంటే అది కేవలం మన స్వర్గీయ ఎన్టీఆర్ గారు. అదేవిధంగా ఆయన పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలో ముఖ్యమంత్రి అయ్యి ఈ దేశ చరిత్రలో ఒక రికార్డు సృష్టించాడు. అటువంటి వ్యక్తి మనం స్మరించుకుంటూ గడిచిన 42 ఏళ్ళ నుంచి మహానాడు అనేది ఎన్టీఆర్ జయంతి నాడు, అదేవిధంగా మొట్టమొదటి మహానాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఉండే ప్రముఖ రాజకీయవేత్తలందరూ కూడా ఆహ్వానించి చాలా పెద్ద కార్యక్రమం చేసినప్పుడు మహానాడు అనేది దేశంలో అందరూ కూడా తెలిసింది. తెలుగుదేశం పార్టీలోనే ప్రతి సంవత్సరం ఈ విధంగా ఎన్టీఆర్ పుట్టినరోజు తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ చేసుకునే మహానాడు మే 28వ తేదీ జరుగుతుంది. అది కరోనాలో కానీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎందుకంటే ఇంతకుముందుండే ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ పార్టీ ప్లేనరీ కానీ ఇంత పెద్ద కార్యక్రమం కానీ ఎక్కడ కానీ చేయదు. ఎప్పుడు 42 ఏళ్ళ నుంచి మహానాడు జరుగుతుంది. కాబట్టి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా మీరు వచ్చినందుకు ఇక్కడ ఆధార్ నమోదు చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. మైటీడీ యాప్లో ఇప్పుడే ఆధార్ నమోదవుతుంది. కాబట్టి వచ్చిన మీరందరూ కూడా ఆధార్ నమోదు చేసుకుంటే మీరందరూ ఈ కార్యక్రమం వచ్చినట్టు ఉంది. అదేవిధంగా ఈ మహానాడులో మన డక్కిలమండ నుంచి కొన్ని తీర్మానాలు చేస్తున్నాం. అందరూ కూడా దాన్ని ప్రతిపాదించిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించి మన గ్రామానికి కానీ, మన మండలానికి కానీ, మన నియోజకవర్గానికి కానీ ఏమేమి కావాలని ఒకసారి చెప్పి రాయించవలసిందిగా మీ అందరినీ మిక్కిలి కోరుతున్నాను. ఇంతమంది మహత్తర కార్యానికి నిన్న కానీ ఈరోజు హాజరైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు సలహాగా పార్టీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. మన డక్కిలి మండలం తరఫున అందరూ ఉత్సాహంగా పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహానాడు ఈ సంవత్సరం వర్చువల్గా నిర్వహించినందుకు అందరూ దగ్గరగా ఉన్నప్పుడు మనం లాస్ట్ ఇయర్లో అందరూ పోవాలనుకుంటే దూర ప్రాంతాలకు పోవాల్సి వచ్చి ఎన్నో కష్టాలు పడ్డాం. ఈ సంవత్సరం వర్చువల్గా నిర్వహించినందుకు మండలంలోని ప్రజలందరూ ఏకగ్రీవంగా వచ్చి అందరూ పండగ వాతావరణంలో ఈ సంవత్సరం మహానాడు జరుపుకోగలిగినాము. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనం నెక్స్ట్ గవర్నమెంట్ని ఇదే విధంగా కొనసాగించి మన రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొనాలని, మళ్ళా ప్రభుత్వాన్ని మళ్ళీ పరిపాలించేటట్టు రాష్ట్రంలో ఈ పరిపాలన ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, నిరంతర పరిపాలన ఉంటే అభివృద్ధి చెందుతుందని అందరూ తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డక్కిలి మందిర కేంద్రంలో తెలుగు జాతి ఆరాధ్య దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలను, మన పసుపు పండుగ మహానాడును ఇంత ఘనంగా జరుపుకోవడానికి మన అందరికీ గర్వకారణం. ముందుగా అన్నగారికి, శ్రీ నందమూరి తారక రామారావు గారికి నా శతకోటి ప్రణామాలు. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి డక్కిలి మండల కార్యకర్తల అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న 27 మే, ఈరోజు 28 మే, ఈ 2 రోజులు ఒక పెద్ద పండగగా డక్కిలి మండలంలోని టీడీపీ కార్యకర్తలందరూ ఇక్కడికి విచ్చేసి పెద్ద పండగగా జరుపుకోవడం జరిగింది.
ఈసారి మహానాడు ఒక సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. అమరావతి నుంచి మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు డిజిటల్ విప్లవంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1848 క్లస్టర్లను అనుసంధానిస్తూ ఈ హైబ్రిడ్ మహానాడును నిర్వహిస్తున్నారు. అక్కడ అధినేత మాట్లాడుతుంటే ఇక్కడ డక్కిలి మండలంలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రత్యక్షంగా భాగస్వామి కావడం మన సాంకేతిక విజయానికి నిదర్శనం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన మహానుభావుడు ఎన్టీఆర్. ఆయన ఆశయాలు అడుగుజాడల్లోనే మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ మహానాడు వేదికగా మహిళా సాధికారతకు, స్త్రీ శక్తికి మన పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. లోకేష్ గారు ప్రకటిస్తున్నట్లుగా రాబోయే రోజుల్లో మహిళలకు రాజకీయాల్లో 33% సీట్ల కేటాయింపుతో మరింత అండగా నిలబడుతోంది. మన వెంకటగిరి నియోజకవర్గం విషయానికి వస్తే గత పాలకులు నిర్లక్ష్యం వల్ల డక్కిలి మండలం ఎంతో నష్టపోయింది. కానీ ఈరోజు మన నియోజకవర్గ ప్రజానేత ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వెంకటగిరి మళ్ళీ ప్రగతి పదంలో పయనిస్తుంది. డక్కిలి మండలంలో సాగునీరు, త్రాగునీరు, గ్రామీణ రోడ్ల సమస్యలను వేగంగా పరిష్కరిస్తూ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా అండగా నిలబడే నాయకుడు మన కురుగొండ్ల రామకృష్ణ గారు. తెలుగుదేశం పార్టీకి అసలైన బలం జెండా మోసే కార్యకర్త. మీ త్యాగాల వల్లే రాష్ట్రంలో మళ్ళీ ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఈ మహానాడు సాక్షిగా అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు ఆశయాలను గుండెల్లో పెట్టుకొని చంద్రబాబు గారి దార్శనికతతో, లోకేష్ గారి యువశక్తితో, శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి నాయకత్వంలో డక్కిలి మండలాన్ని నియోజకవర్గంలోనే నెంబర్ 1గా నిలవడానికి కలిసికట్టుగా ముందుకు సాగుదాం. జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై కురుగొండ్ల రామకృష్ణ గారు, జై తెలుగుదేశం. జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, అదేవిధంగా నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి కురుగొండ్ల రామకృష్ణయ్య గారు ఆదేశాల మేరకు డక్కిలి మండలం క్లస్టర్ 8 పరిధిలో ఉండేటువంటి డక్కిలి మండలంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకి, పార్టీ అధ్యక్షులకి, గ్రామ పార్టీ అధ్యక్షులకి అందరికీ కూడా ఈరోజు అందరికీ కూడా ధన్యవాదాలు. 27, 28 తేదీ జరిగినటువంటి ఈ మహానాడు పండగగా దాదాపు డక్కిలి మండలంలో 27 పంచాయతీల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వచ్చి బుధవారం, బేస్తవారం 2 రోజులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యకర్తలు అందరూ కూడా సమన్వయంగా భోజనాల దగ్గర నుంచి, టీల దగ్గర నుంచి వాళ్ళకి అందరికీ కూడా మండల స్థాయి నాయకులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా దిగ్విజయం చేసినందుకు డక్కిలి మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా మేము ఒక్కతూరి వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు నిన్న జరిగినటువంటి మహానాడు మన జాతీయ అధ్యక్షులైతేనే నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి సందేశాలన్నీ కూడా మన నాయకులందరూ కూడా వినటం జరిగింది. అందరి సందేశం కూడా ఒకటే, రేపు 3 నెలల్లో 4 నెలల్లో జరిగేటువంటి స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా 100% ఈ డక్కిలి మండలంలో ఎంపీటీసీలు అయితేమి, జెడ్పీటీసీలు అయితేమి, అదేవిధంగా గ్రామ సర్పంచులు అయితే కూడా 100%
అందరూ కూడా గెలిపించి మన కురుగుంట రామకృష్ణయ్య గారికి మనం సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ మహానాడులో కూడా మనం ఈ కార్యక్రమాల్లో కూడా మనం డక్కిల్ మండలం తరఫున దాదాపు ఒక 10-12 ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. ఆ ప్రతిపాదనలు అనేది దాదాపు ఈ 2 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా గ్రామాల్లో పోతే పక్కా గృహాలు అడుగుతున్నారు. పక్కా గృహాలు, అదేవిధంగా పెన్షన్లు, వృద్ధులైతేమి, వికలాంగులైతేమి, విడోలైతేమి కూడా పెన్షన్లు వదలమని కూడా అడుగుతున్నారు. ఈ పెన్షన్లతో కూడా గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా భూములు సీజేఎఫ్ భూములు కానీ అసైన్డ్ భూములు కానీ పట్టాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. వాటికి అన్నీ కూడా అసైన్మెంట్ కమిటీ పెట్టి ఈ ప్రభుత్వంలో భూములు పంపిణీ చేయాలని చెప్పి కూడా తీర్మానం చేయటం జరిగింది. అదే కాకుండా కూడా ఎస్ఎస్ కెనాల్ అనేది కూడా పైన మెట్ట ప్రాంతమైనటువంటి డక్కిల్ మండలానికి ఎస్ఎస్ కెనాల్ ద్వారా దాదాపు 10-12 పంచాయతీలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి కూడా ఈ తీర్మానంలో తీర్మానించడం జరిగింది. ఇంకా కూడా దాదాపు 11 ప్రయోజనాలు కలిగినటువంటి తీర్మానం మా వెంకటగిరి శాసనసభ్యుల వారికి మేము పంపటం జరిగింది. అక్కడి నుంచి కూడా మన అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడికి మా మండల సమస్యలన్నీ కూడా పార్టీ ఆ నుంచి కూడా పంపిస్తుందని చెప్పి తెలియజేస్తూ, మేమందరికీ కూడా ఇలా కార్యక్రమాల్లో పాలుపంచుకొని అందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మేమందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.